ఓవైపు చలి మరోవైపు వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనికి తోడు మరో తుఫాను హెచ్చరికలు ప్రజలను ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 26న తుఫాను ఏర్పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచలన విషయం తెలిపింది. మలక్కా జలసంధి సమీపంలోని దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో నెలకొన్నటువంటి అల్పపీడనం నిన్న అంటే ఆదివారం తీవ్రంగా బలపడిందని, అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతం పక్కనే ఉన్నటువంటి దక్షిణ అండమాన్ తీరంలో వాయుగుండంగా బలపడుతుందని కూడా సూచించింది. ఇదే దిశలో పయనిస్తూ 48 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతేకాకుండా 25వ తేదీ కన్యాకుమారి, శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా వివరించింది. దీని ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు, 25 నుంచి 29 వరకు రాష్ట్రంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇక సోమవారం దక్షిణ అండమాన్ తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా, మధ్యలో 65 కిలోమీటర్ల వేగానికి చేరుతాయని, 25, 26 తేదీలలో ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ తీరాలలో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా, ఆ ప్రాంతాలకు జాలర్లు వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరించింది. ఏదేమైనా కూడా మరొకసారి వర్షాలు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు విపరీతమైనటువంటి చలి ఆల్రెడీ మొదలైపోయింది. చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు చాలా కనిష్టానికి పడిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. చాలా జిల్లాలలో 10 కంటే తక్కువ డిగ్రీలు అక్కడ సెల్సియస్ నమోదవుతుంది ఉష్ణోగ్రత. మన్యం ప్రాంతాలలో అయితే 5-6 డిగ్రీల రికార్డు స్థాయి అక్కడ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి సందర్భంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఈ చలి తీవ్రత కారణంగా చాలా ప్రాంతాలలో, చాలా ఏరియాలలో జలుబు, దగ్గు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ కూడా. చలి జ్వరం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా హాట్ వాటర్ని ఎక్కువగా తాగడానికి ప్రిఫర్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ యొక్క నిబంధనలు లేకుంటే ఈ యొక్క నియమాలు పాటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులలో త్వరగా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలని చెప్తున్నారు.